తమిళనాడులో ఒక ట్విస్ట్ ఏంటంటే అసలుకి టీవీకే విజయ్ ఎవడు ఎక్స్పెక్ట్ చేయనంత సీట్లు కొట్టుకొని వచ్చి ఒక్కొక్కరికి హోల్ స్టేట్కే షాక్ ఇచ్చాడు. తమిళనాడు ప్రజలు కూడా అనుకోలేరంట ఎన్ని గణం సీట్లు వస్తే విజయ్ గెలుస్తాడని. అదొక మెరాకల్ అయితే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే డిఎంకే 60, ఏడిఎంకే ఒక 63, టీవీకే విజయ్ ఒక 110 అట్లా కొట్టుకొచ్చారు. ఎవరికి మ్యాజిక్ ఫిగర్ ఇంకా రాలేదు, బట్ అలయన్స్ అయితే వస్తుంది. డిఎంకే ఏడిఎంకే కలవదు కాబట్టి చెప్పలేం, పాలిటిక్స్ ఏదైనా అవుతుంది కానీ ఆబ్వియస్లీ ఇది కాదు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడైనా ఆపోనెంట్స్ వాళ్ళు ఎట్లా కలుస్తారు. కానీ టీవీకే విజయ్కి ఇప్పుడు అలయన్స్ ఫామ్ చేయాలి. ఒక ఇండిపెండెన్స్ ఇద్దరు ముగ్గురు, కాంగ్రెస్ ఒక 5 సీట్లు గెలిస్తే ఇండియా బ్లాక్లో డిఎంకే అనేది ఒక ప్రామినెంట్ గ్రూప్. కాంగ్రెస్ ఏం చేసిందంటే డిఎంకేని వదిలేసి టీవీకే విజయ్కి సపోర్ట్ ఇచ్చింది. డిఎంకే వాళ్ళు అయితే షాక్ అయిపోయారు. అక్కడ స్పోక్స్ పర్సన్ వచ్చి ఇది ఒక పెద్ద అన్యాయం, ఇండియా గ్రూప్లో మేము ఎంతో ప్రామినెంట్ రోల్ ప్లే చేస్తున్నాం, కానీ కాంగ్రెస్ ఏమో ఇట్లా మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది. హిస్టరీ చూస్తే అంతే ఉంది వాళ్ళకి, బట్ పాలిటిక్స్ ఇది ఏమని జరుగుతుంది. ఇక వీళ్ళు ఇండియా బ్లాక్ పెట్టుకొని సెంట్రల్లో ఫామ్ చేస్తారు. వీళ్ళకి ఐక్యత లేదు, ఏం లేదు. ఇప్పుడు జస్ట్ ఒక స్టేట్ ఎలక్షన్లో డిఎంకే లాంటి పార్టీని వదిలేసి టీవీకే విజయ్కి సపోర్ట్ ఇస్తారు. సరిగ్గా వాళ్ళ సెంట్రల్లో ఏం ఫామ్ చేస్తారు. ద మెయిన్ రీజన్ వాజ్ బీజేపీ ఎందుకు ఇంకా స్ట్రాంగ్ అవుతుందంటే ఇందుకే, వీళ్ళకే నమ్మకం లేదు. వీళ్ళు మనమేమి ఉద్ధరిస్తారు అంట.